చెప్తున్నాం. గ్రామ కమిటీల పేరు మీద, గ్రామ అభివృద్ధి కమిటీల పేరు మీద రోజు కులాన్ని బహిష్కరిస్తున్నారు, రోజు కులం మీద వేధిస్తున్నారు. మీరు నిజంగా బీసీలుగా ఉండాలనుకుంటే ఆహ్వానమే, కానీ మాతోటి సమానంగా మా మీద ఆధిపత్యం లేకుండా ఉండండి. మీరు జూనియర్ రేట్లలాగా మీరు రేట్లు వాళ్ళ రేట్లు మేము జూనియర్ రేట్ల బట్టే కుదరదు. ఇట్లా ఉత్తర తెలంగాణ నుంచి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా ఈ ఆధిపత్యం నుంచి బయటికి రండి. అణగారిన వర్గాలతో సమానంగా మీరు బతికితే అప్పుడు బీసీలుగా స్వీకరిస్తాం. కానీ ఆధిపత్యాన్ని కొనసాగించొద్దని మీకు ఒక ఆలోచన తెలియజేస్తా ఉన్నాం. ఈ గీతకి అనేది ఇంతవరకు ఎవరు, కానీ మేము గీతకి ఇస్తున్నాం మధ్యలో. ఈ గీత యువతలో 90% బీసీ ఎస్సీ ఎస్టీ, బీసీలనే ముస్లింలను కూడా చెప్తున్నాం. మేము బీసీ ఎస్సీ ఎస్టీలు మతమైన ఒక గీత గీసినాం. గీత అవతల అగ్రవర్ణ ఆధిపత్యం, వాళ్ళ రాజ్యం ఉంది. యువతల బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. సామాజిక న్యాయం మీద పోరాడే ఏ అగ్రవర్ణం వాళ్ళు వచ్చినా మేము కలుపుకుంటాం. వేదికలు కావచ్చు, పార్టీలు కావచ్చు, సంఘాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఎవరు వచ్చినా వాళ్ళని కలుపుకుంటాం. అందరం కలిసి ఆధిపత్యం వహించేటువంటి అగ్రవర్ణ రాజకీయ పార్టీల మీద యుద్ధం చేద్దాం. సవాలు లేదు అందులో. దానికోసం 50% బీసీలు ఉన్నారు పైన, దానికోసం 50% రిజర్వేషన్లు కావాలి. అది భూమిలో కావాలి, పార్లమెంట్ అసెంబ్లీలో కావాలి, గ్రామ సర్పంచ్లో కావాలి. ఆ బిల్లులు అంతే ఆగిపోయినాయి. బీజేపీ కూడా బిల్లులు ముట్టుకునేది లేదు, కాంగ్రెస్ కూడా అడిగేది లేదు, బీఆర్ఎస్ కూడా ఇది ఏందని అడిగేది లేదు. బీఆర్ఎస్ అడగడాట బీసీ రిజర్వేషన్ల గురించి, కాంగ్రెస్ అడగడాట, బీజేపీ చేయడాట. మరి ఎవరు అడగాలి? మేమేదో 10 మందితో ధర్నా చేసేది కాదు మాది. బీసీల రిజర్వేషన్ల చట్టం అది పార్లమెంటులో రాజకీయ రిజర్వేషన్ల దగ్గర నుంచి గ్రామంలో సర్పంచ్ వరకు ఆ చట్టాలని అమలు కావడానికి, విద్యలో ఉద్యోగాలు కూడా బీసీలకి రిజర్వేషన్ల చట్టం రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకి ఎంత బలమైన రక్షణ చట్టం ఉందో అంత బలమైన రక్షణ చట్టం రాజ్యాంగ పార్లమెంటు ద్వారా చట్టం వచ్చేంత వరకు యుద్ధం చేస్తాం బీసీల తరఫున. మార్చిపోయాలి మనం. గ్రామాలలో మన తల్లిదండ్రులకు చెప్పాలి. చదువుకున్న యువకులు అమ్మా నాన్నని కూర్చోబెట్టి, అయ్యా అమ్మా వీడిచ్చే పైసలు వీళ్ళ సొంత పైసలు కాదమ్మా, మనం తాగి పారేసిన సారా పైసలతోటి వీళ్ళు సంక్షేమ పథకాలు పెడతారమ్మా వీళ్ళు అని తల్లిదండ్రులను కూర్చోబెట్టి, అక్కల్ని, చుట్టాలని, కుటుంబాలని, చదువుకొని నిరక్షరాస్యుల్ని, రాజకీయ అక్షరాస్యత లేని వాళ్ళందరినీ మనమే కూర్చోబెట్టి నేర్పించి మన బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యం వచ్చేంత వరకు మన తరఫునే మన వాళ్ళు ఉండేటట్టుగా గ్రామాలలో ఆర్గనైజ్ చేయాలని కోరుతా ఉన్నామే మళ్ళందరినీ ఈ సందర్భంగా. ఇదే రేపు రాజ్యం కోసం చేసే పోరాటం అని చెప్తున్నా తెలంగాణ గడ్డ మీద.